हिंदोपुर में सियासी तनाव में शिद्दत आ गई जब तेलुगु देशम पार्टी (टीडीपी) के कारकुनों ने वाईएसआरसीपी के दफ्तर पर हमला किया। ये हमला वाईएसआरसीपी की इंचार्ज दीपिका के शौहर की तरफ से किए गए तबसरे के बाद हुआ। उन्होंने अपने इजलास के दौरान टीडीपी के रुकन असेंबली नंदमुरी बालाकृष्णा को निशाना बनाया था। दीपिका के शौहर ने सवाल किया था कि हैदराबाद का रिहायशी हिंदोपुर का रुकन असेंबली क्यों है। इस बयान को इश्तियाल अंगेज समझा गया, जिस पर टीडीपी के कारकुनों ने शदीद रद्द-ए-अमल दिया। नाराज कारकुनों ने जवाबी कार्रवाई में वाईएसआरसीपी के दफ्तर पर हमला किया, जहां तोड़फोड़ की इत्तलात है। इत्तला मिलते ही पुलिस मौके पर पहुंची और सूरत-ए-हाल पर काबू पाया। पुलिस ने हमला आवरों के खिलाफ मुकदमा दर्ज करने की कार्रवाई शुरू कर दी है। ఫ్రంట్ లో ఉంది ఒక్కసారి ఆలోచించేయండి అన్న. ఎందుకు అంటే దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపూర్ ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చోండి వాడిని కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఎడ కూర్చుంటారు, మనం ఈ బానిస బతుకుతున్నాం. ఆలోచించండి అన్న. మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించినట్టు. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఏం చేయాలో అంతా చేసి చూపిస్తాం, మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక గ్రామ కమిటీ అంటే అన్న పరిపాలన అనేది